నమస్కారం. ప్రతాప్ టెక్ బ్రీఫ్కు స్వాగతం. ఈరోజు టెక్ అప్డేట్స్ ఇవే. మొదటిగా, ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న గుజరాత్లో అమెరికా సంస్థ మైక్రాన్ నిర్మించిన సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఇది భారత్ చిప్ తయారీ రంగానికి కీలక ముందడుగు. రెండవ వార్తగా, కార్లైల్ మద్దతుతో ఉన్న క్వెస్ట్ గ్లోబల్ సంస్థ వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారతదేశంలో ఐపీఓకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంజనీరింగ్ మరియు ఆర్&డి సేవలకు గ్లోబల్ డిమాండ్ పెరగడం దీనికి కారణం. మూడవది, జపాన్కు చెందిన ఎంటిటీ డాటా భారత్లో ఈ ఏడాది 5,000 మంది ఉద్యోగులను నియమించనుంది. ఐటీ ప్రాజెక్టులు మరియు డేటా సెంటర్ విస్తరణ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగవ వార్తగా, మెటా సంస్థ గూగుల్తో బహుళ $1 బిలియన్ విలువైన ఏఐ చిప్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. ఇది గ్లోబల్ ఏఐ మౌలిక వసతులను మరింత బలపరచనుంది. చివరిగా, ఐడీసీ నివేదిక ప్రకారం 2026లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చరిత్రలోనే అతిపెద్ద పడిపోవడం కనిపించవచ్చు. మెమరీ చిప్ ధరల పెరుగుదల మరియు మార్కెట్ మార్పులు దీనికి ప్రధాన కారణాలు. ఇలాంటి ప్రతిరోజు టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.